నీ టైం వచ్చేటప్పుడు आपका నెంబర్ ఆయా ఓకే తీసుకో. ఈసారి కొంచెం టైట్గా చేయించాను అనమాట. ఎవరు లాగినా తెలియడానికి కూడా రీల్స్ చూసి ఏం చేయాలి. నాకు ఒక డౌట్ వచ్చింది రవి. హాయ్ హలో వెల్కమ్ టు సుష్మా కిరణ్. సో ఈరోజు వరలక్ష్మి వ్రతం అయితే చేసుకుంటున్నాం అనమాట. యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ రవి గారే మాకు పంతులు గారు. ఈసారి పంతులు గారిని అయితే పిలిపించేశాను. ఫస్ట్ టైం పంతులు గారికి పెట్టి మా వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాను. హడావుడి అనమాట. ఒక పక్క ప్రసాదాలు, ఒక పక్క ఇవి అంటే 3:30కి లేచాను. అయినా సరే ఏ పనులు అవ్వట్లేదు. అండ్ అలాగే ఎవ్రీ ఇయర్ నేను అమ్మవారిని చాలా మంచిగా డెకరేట్ చేసి చేస్తా. కానీ ఈసారి అలా కాకుండా సింపుల్గా కలసం పెట్టి పూజ చేసుకుంటున్నాం అనమాట. పూజ ఎలా అయితే యాక్చువల్గా అవ్వాలో అలాగా. ఈ మధ్య ఇన్స్టా రీల్స్లో చూసినవన్నీ ఫాలో అయిపోతున్నాం. అందులోనేమో ముడ్లు ఒక్కటే వేయండి, అన్నీ పెట్టక్కర్లేదు అని అన్నారు. ఓ అవునా అని అనుకున్నా. లేదు 9 వేయాలి, ముళ్ళు వేసినంత మాత్రం మా ఆయన అనుకుంది సాధిస్తారు. ఓపిక ఎక్కువ. నాకు అస్సలు లేదు, ఆయనకి చాలా ఎక్కువ పని అనుకుంటే ఓపికగా చేయాలి. ఇప్పుడు అంతా మెయిన్ అలంకరణే కదా, ఎవరు ఎంత బాగా రెడీ చేస్తున్నారో అది మాత్రమే ముఖ్యమైనది. పూజ సంగతి సెకండరీ. నిజమే. డెకరేషన్ కానీ అమ్మవారికి మరి డెకరేషన్ నచ్చుతుంది అని అంటారు. అంటే విష్ణు భార్య కదా, సాక్షాత్ మహావిష్ణువు ధర్మపత్ని. దాంతోపాటు పూజా కార్యక్రమం కూడా ప్రధానమైంది. ఓకే. ఇప్పుడు ఏదైనా మంత్రము, యంత్రము, తంత్రం 3 భాగాలు ఉంటాయి. తంత్రం అనేది చాలా తక్కువ శాతం, మంత్రం, యంత్రం అనేది ఎప్పుడు 2 సమానంగా ఉండాలి. మంత్రం ఉండాలి, ఇది ఉండాలి. ఇలా క్రియాకలాపం కూడా కలుపుకుంటాం. ఇది కట్టేసి పసుపు రాయొచ్చా? మర్చిపోయాను. లేదు, పసుపు రాసిన తర్వాతే మీరు చేయండి సరిపోతుంది. చెప్పండి. బెల్లం దీపం ఏదో పెడతారంటే బెల్లం తెచ్చాను. నేను చూడలే రీల్. అది రీల్ చూడలేదు. అదే ఆ రీల్ నేను చూడలేదంట. ఆయన చూస్తారంట రీల్స్. చూడు మరి రీల్స్ చూస్తూ నేను కూడా మరి ఏదో చేయాలి. మరి ఇలాంటి నేను కూడా తెలుసుకోవాలి కదా. మరి ఏం చేయాలి? నమ్మద్దని ఏం చెయ్యని చెప్పండి ఇలాంటి రీల్స్. కానీ మూఢనమ్మకం లాగా ఈరోజు బెల్లం తెప్పి పెట్టాలి, రేపు అల్లం తెప్పి పెట్టాలి, రేపేమో కర్పూర తెప్పి పెట్టాలి. ఇలాగా మనం పిచ్చేయకూడదు. కొన్ని ఫాలో అవ్వాలి. అవుతుంది లేదు, ఒక నెల టైం ఇవ్వాలి. పిచ్చేం కాదు కానీ దిష్టి తగులుతుంది అలా అనిపించినప్పుడు ఇలాంటివన్నీ నమ్ముతాం కదా. సో అలా నమ్మామన్నమాట, అంతే. నమ్మాను. వద్దా అయితే బెల్లం దీపం? నన్ను అడిగితే వద్దని చెప్తా ఖచ్చితంగా. దాని ఫలితం ఏంటో తెలీదు, అసలు ఏంటో తెలియదు నాకు. అసలు తెలియనప్పుడు మనం ఎలా చేయగలం? పోన్లేండి, బెల్లం నైవేద్యంగా పెడదాం. బెల్లం గొయ్యి తవ్వి దీపం పెడితే లక్ష్మీ కటాక్షం ఉంటుంది అని చెప్పారు. ప్రతి ఒక్కళ్ళు రేపటితో అంబానీ మర్చిపోతారంట. అందరూ బెల్లం దీపం పెట్టేస్తారు. ప్రతి ఒక్కళ్ళకి లక్షల కోట్లు వచ్చేస్తాయి. బిల్ గేట్స్. మా ఆయన ఏమో పూజలు పునస్కారాలు అంటారు, ఇలాంటి వాటికి మళ్ళీ వ్యతిరేకం. పూజా పునస్కారం వాస్తవాలు చెప్తున్నారు రవి గారు. అంతే, పునస్కారం మన ప్రశాంతత కోసం చెయ్యాలి తప్పితే డబ్బు కోసం చేయకూడదు. ఎందుకంటే ఆ గిన్నెల సౌండ్ వస్తుంది. ఆంటీ లేట్ గా వచ్చారు, కోపంకి గిన్నెలు ఎక్కువ టంగ్ 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 అనేస్తున్నారు. ఇక్కడ నార్సింగ్ లేదంట. పూజా పునస్కారాలు అనేవి మన ప్రశాంతత కోసం చేయాలి. డబ్బులు వస్తాయని చేశారు అనుకోండి, అందరూ అదే పూజలు చేస్తారు. అందరికి వచ్చేస్తే మరి ఎవరు పని చేస్తారు కదా. కాబట్టి ఎవరు రాతను బట్టి అడిగి వస్తుంది. బట్ మానసిక ప్రశాంతత కోసం, ఒక నమ్మకం కోసం, ఒక భయం భక్తి కోసం పూజ చేయాలి. సో మా ఆయన అయితే ఫైనల్లీ ఏదో ఒక రకంగా అలంకరణ చేసేసారనమాట. సో పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాము. మా ఆయన ఏంటంటే నేను హర్ట్ అవ్వకూడదు, బాధపడకూడదు అని చెప్పి హెల్ప్ చేస్తున్నారు. అంతేనా? అలా ఏం లేదు. అంటే మనసులో ఏంటంటే కొన్నిసార్లు అది చేయలేదు, అందుకనే మనకి
అది రాలేదేమో, ఇది చేయలేదు అని ఒక ఫీలింగ్ ఉంటుంది. బెల్లం దీపం పెట్టలేదు, బెల్లం దీపం అయిపోయింది ఇంకా పెట్టలేదు ఇంకా. మరి నేను బెల్లం దీపం ఇది యూట్యూబ్ అంటే ఇన్స్టా రీల్స్ లో, యూట్యూబ్ రీల్స్ షార్ట్స్ లో చూసినవి పెట్టలేకపోయా. తక్కువ టైంలో అయినా సరే ఉన్నంతలో అందంగానే వచ్చింది. బాగుంది, అలంకరణ బాగా వచ్చింది. నగలేసేసి అంతే. మీరు స్టార్ట్ చేయండి, నగలే కదా ఆభరణాన్ని సమర్పయామన్నప్పుడే నేను రైట్. శ్రీ గురుభ్యో నమః. హరి వామస్వాచార్య గురువరబ్రహ్మణే నమః. వరలక్ష్మీ మహాలక్ష్మీ దేవ్యై నమో నమః. దర్శయామి నేను ఎందుకు పెట్టుకోవాలి, నేనే దేవుడు. కాళ్ళు నొప్పనా, సారీ. కాలు స్ప్రెయిన్ అవ్వడం వల్ల సగం కాన్సన్ట్రేషన్. ఓకేనా, నేను కడతాను స్క్రీన్ ప్యాడ్. కానీ 2 అక్షతలను పుష్పాలు పెట్టుకొని వరలక్ష్మీదేవి దాభ్యామి పూజయామి నమో నమః. రవి గారు ఏర్పాటు చేసిన విగ్రహ రూపం ఉంది కదా, అక్కడ కూడా 2 అక్షతల పుష్పాలు పైన వేయండి. వాహయామి స్థాపయామి పూజయామి. ఆభరణాన్ని సమర్పయామి నమో నమః. నమస్కారాన్ని కరోమి. వరలక్ష్మీ అనుగ్రహ సిద్ధిరస్తు. కరెక్ట్ గా వచ్చింది. ఎప్పుడు చిన్న చిన్న ముళ్ళు వేసుకుని ఒకటే పువ్వు పెట్టేవాడు. యాక్చువల్ గా ప్రతి ముడికి ఒక పువ్వు పెట్టాలంట. మాకు అయ్యేది కాదనమాట. అంటే నేనే ఒక చదివి నేనే ఒక అన్ని చేసి నక్షత్రం నమస్కారం చేసుకోండి. ఆయుష్యేంద్రి ప్రతిష్టది. మానవులకి ముఖ్యంగా స్త్రీలకు మంచి చేయాలని సంకల్పంతో నన్ను అడిగారు కాబట్టి దానికి ఒక వ్రత పూజా కార్యక్రమం కలదు నాయన అని సెలవిచ్చారు. ప్రశ్నిస్తున్నానని అనుకోకూడదు. నాకు ఒక డౌట్ వచ్చింది రవి. అంటే ఆ డౌట్ ఏంటి అని అంటే, కథలో ఉంది కదా, మొదటి ప్రదక్షిణకి అమ్మవారి గజ్జల శబ్దం వినిపిస్తుంది, రెండో ప్రదక్షిణకి బంగారు ఆభరణాలు. మరి మనకెందుకు రాలేదు? అంటే ఇప్పుడు అదొకటే ఆభరణాలు వద్దు, అదే మీరు అదొకటే క్యాచ్ చేశారు. మరి చారుమతిని ఎందుకు అనుగ్రహించింది వరలక్ష్మీదేవి? వాళ్ళ అత్తమామలు అందరినీ బాగా చూసుకుంటుంది, అన్ని పనులు బాగా చేస్తుంది. అంటే మేము చెయ్యట్లేదా? మీరు చేయట్లేదా అనేది ఆ ప్రశ్నకి సమాధానం నా దగ్గర లేదు. అది పూర్వకాలంలో జరిగింది. నేను ఒక ఇదే చెప్తా దానికి. వాళ్ళు ఒక కుండలమ్మే అతను, కుండలమ్మే ఆవిడ, ఒక వరి పంట వేసిన ఆవిడ, ఇద్దరు వరలక్ష్మీదేవి పూజ చేశారు. ఒక ఆవిడేమో వర్షం పడాలంది, మా పంట పండాలండి, ఇంకా ఆవిడ కొండ ఎండాలండి. ఏమవుతుంది మరి? వర్షం పడుతుంది ఆగస్టు టైంలో. మరి కొండలమ్మే ఆవిడ వరలక్ష్మితో అనుగ్రహించలేదా? ఆవిడ టైం వచ్చినప్పుడు ఆవిడ అనుగ్రహిస్తుంది. సో అదే అర్థం చేసుకోవాలి గారి. అంటే నా డౌట్ వచ్చింది, అంటే అడిగేస్తే అయిపోద్ది కదా. మీరు అడిగేది కరెక్టే, కానీ అది గతకాలం, ఇది ప్రస్తుత కాలం. అప్పుడు భక్తితత్వం వేరు, ఇప్పుడు భక్తితత్వం వేరు. రవి గారు చెప్పింది కరెక్టే. ఇప్పుడు అన్ని రకాలుగా అందరూ కోరుకుంటారు అమ్మవారిని. ఆ సందర్భాన్ని అనుసరంగా అమ్మవారు అది అనుగ్రహిస్తుంది. ఎప్పుడు ఎలా అనుగ్రహిస్తుంది అనేది మనకు తెలియదు. నీ టైం వచ్చేటప్పుడు ఆ నెంబర్ ఆయా ఓకే తీసుకో, కానీ ఆ నెంబర్ ఆయా తీసుకో అని ఇలా విసురుతారు వాళ్ళు. దేవుడు విసురుతున్నప్పుడు నువ్వు ఇన్ని రోజులు ఇవ్వట్లే, నవ్వద్దు అని వెళ్ళిపోయావు.
అదే చివరి క్షణాల్లో ఒకసారి జరుగుతుంది ఇది. ప్రసాదం పెట్టండి, తమలపాకుతో నీళ్లు చల్లండి. సోకలి ఏదైనా అపరాధం చేస్తే క్షమింపుడు తల్లి. ఇప్పుడు ఆ ఉంగరం అది రేపే తీసేయచ్చు కదా. పెట్టేసుకోవచ్చా? పెట్టుకోవచ్చు. యాక్చువల్గా ఈ చిటికిన వేలకు ఒక ఉంగరం ఉండేదండి, అది పోయింది బ్యాంకాక్లో. ఆ వ్లాగ్స్ వచ్చినప్పుడు తెలుస్తాయి మీకు. అందుకని ఇది ఉండాలి అని అనుకుని తన కోసం మళ్ళీ చేయించాను అనమాట. నేను అన్నాను ఇలాగా వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా అప్పుడు పెట్టుకో అన్నాను. సో అందుకని వచ్చింది. ఈసారి కొంచెం టైట్గా చేయించాను అనమాట. ఎవరు లాగినా తెలియడానికి. యాక్చువల్లీ బంగారం పోవచ్చా? పోకూడదు అలాంటిది. మీరు చెప్పరు, మా పంతులు గారు చెప్పరు. నేను ఇన్స్టాగ్రామ్లోని యూట్యూబ్లోని రీల్స్ షార్ట్స్లో చూసాను. కూడా పెట్టారు కదా, ఇప్పుడే తీసేయండి, మళ్ళీ మర్చిపోతారు. కలసం ముట్టుకోవద్దు, దానికి ఏమైనా డెకరేషన్ కావాలి చేసుకోవచ్చు. కలసమే మెయిన్. ఇప్పుడు అమ్మవారు అందులో ఆవాహన అయినట్టు కాబట్టి మిగతా సామాగ్రిని రెగ్యులర్గా మనం వాడుకోవచ్చు. నేను తాంబూలం ఎవరో ఒకరికైనా ఇచ్చాకే కదా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఎవరన్నా వస్తే ఫస్ట్ ఇవ్వండి. ఒకవేళ ఎవరు రాలేదనుకోండి మీరే ఇన్వైట్ చేసిన తర్వాత ఇవ్వచ్చు. ఒకళ్ళిద్దరు ఫోన్ చేసి పిల్ చేసేయి, ఎవరో ఒకళ్ళు వస్తారు కదా, చాలు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. మా పంతులు గారికి ఇంకా వేరు వేరు చోట్ల పూజలు ఉన్నాయి ఈరోజు. మరి వ్రతం కదా, అందరూ చేయించుకుంటారు కదా. అందుకని ఈయన షాక్ అయ్యారు. సడన్గా పిలిచారేంటి, ఎప్పుడు ఈయనే కదా పంతులు, మళ్ళీ నన్ను పిలిచారేంటి అని. మా వరలక్ష్మి వ్రతం అయిపోయింది ఈసారి. అంటే దాదాపుగా మన ఛానల్ పెట్టిన దగ్గర నుంచి, అంటే అంతకు ముందు కూడా ఇప్పుడు నేనే చేసేవాడిని. ఫస్ట్ టైం వరలక్ష్మి వ్రతంకి పంతులు గారిని పెట్టుకోండి. అంటే మెల్లమెల్లగా ఏజ్ అయిపోతుంది కదా, కాబట్టి టైం కూడా, ఓపిక టైము మెయిన్. ఎందుకంటే ఇంకో 2 డాగ్స్ ఉన్నాయి కదా, వాటి హ్యాండిల్ చేయడం, డెకరేషన్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి చక్కగా పంతులు పెట్టుకుంటే ఏంటంటే పూజారి గారికి అన్నీ తెలుసు కాబట్టి మన సైడ్ నుంచి ఏం తప్పులు జరగకుండా నీట్గా అవుతుందని చేయించాం అనమాట. అండ్ పూజ కూడా బాగా జరిగింది. అంటే త్వరగా అయిపోయింది. 9:30కి అయిందా? 9:45 9:50 10 లోపల అయిపోయింది. యాక్చువల్లీ ఇంకా ముందే అయ్యేది. నేను ఎలాగైనా చీర కట్టాలనుకున్నా. అంటే ఆయన వచ్చేసరికి 7:30 నేను బాల్కనీలో ఉన్నాను, రాలేదు. 7:50 ఆ టైంకి వచ్చారు. 8కి కూర్చున్నారు. ఇవన్నీ అరేంజ్ చేసి అన్ని చేసరికి 8:20. ఆ తర్వాత స్టార్ట్ చేద్దాం అన్నారు. ఆ ఒక పావు గంట సేపు నేను ఎక్స్ట్రా తీసుకున్నాను చీర. బట్ అది చేయకపోయి ఉంటే ఏదో వెలితి అనేది ఉంటుంది. కాదులేండి, నేను ఈ ఇయర్ ఒకటి చేద్దాము, నెక్స్ట్ ఇయర్ నుంచి అలాగా అలంకరణ. అంటే చీర కొనుక్కుని తెచ్చుకుంది, కడదామని. అసలు తను కూడా ఒకటి కట్టుకోవడానికి టైలర్కి ఇచ్చింది, అది ఇంకా అది రాలేదు. అందుకని ఇది పాత చీర ఏం కాదు, కొత్త చీరే, కాకపోతే ఇంతవరకు వేసుకోలేదు. సో అది మిస్ అయినా ఇది కూడా మిస్ అయితే 2 ఎందుకు కొన్నట్టు వేస్ట్ అయిపోతాయి కదా. అది నేను రేపు రాఖీ పండగకి వేసుకుంటా. సో నెక్స్ట్ ఈ తాంబూలాలు హడావిడి అదే ఉంటుంది. కొంచెంసేపు మా బూస్టర్ క్రీము వాటితో ఆడతాను. అండ్ మా అబ్బాయికి ఇందాక చెప్తుంటే అవ్వలేదు కదా, ఈ స్ప్రెయిన్ అయిందనమాట. సో ఇప్పుడు పూజ అయిపోయింది కాబట్టి చిన్న వాచ్ ఇది ఇక్కడ, కాలు వాచ్, అది క్రేప్ బ్యాండ్, అది ఇప్పుడు కట్టే పని ఉందన్నమాట. చూద్దాం.